పిల్లల ఏజ్ గ్రూప్ ప్రకారం టెస్టింగ్ ఉంటదండి. దాంట్లో ఒక్కొక్క ఇయర్ లేదా ఒక్కొక్క ఏజ్ గ్రూప్‌కి మనకి డిఫరెంట్ వేస్ ఆఫ్ టెస్టింగ్ ఉంటది. ఆహ్, చిన్న పిల్లలంటే మామూలుగా మేము క్లినిక్‌లో చార్ట్సో లేపోతే టాయ్సో ఇలాంటివి పెట్టి చూస్తాం. మరి సంవత్సరం కింద పిల్లలంటే మనం 3, 4 విషయాలు గమనించాలి. ఒకటి పాప లేదా బాబు మనం ఇచ్చే ఏదైనా టాయ్ లేదా బొమ్మని కరెక్ట్‌గా ఫాలో అవుతున్నాడా లేదా? మీరంటే కుడివైపు తిప్పితే వాడు కుడివైపు చూడాలి. ఒకవేళ ఎడమ వైపు తిప్పుతూ ఉంటే ఎడమ వైపు చూడాలి. ఎటు తిప్పినా ఆ బొమ్మని ఫాలో అవుతూ ఉండాలి. దీన్ని ఫాలోయింగ్ ది ఆబ్జెక్ట్ అంటారు. సో, అది ఒకవేళ చేయడం జరిగితే దట్ మీన్స్ ఆ అబ్బాయికో, పాపకో చూపు ఉన్నట్టు లెక్క. రెండో విషయం మెల్ల కన్నెళ్ళడము, లేదా కన్ను ఒకవైపు తిరిగిపోతూ ఉంటే, ఆ కంట్లో చూపు తక్కువున్నట్టు మనం గమనించాలి. మూడోది పిల్లలు మామూలుగా కింద పాకుతూ ఉంటారు, లేదా పరిగెడుతూ ఉంటారు. అప్పుడు ముందరున్న ఆబ్జెక్ట్‌కి తగిలి పడిపోవడము, ఎక్కువగా కింద పడిపోతూ ఉంటే దట్ మీన్స్ వాళ్ళ కంటి చూపు చాలా తక్కువగా ఉన్నట్టు. అప్పుడు మీరు దగ్గరలో హాస్పిటల్‌కెళ్ళి ఒకసారి టెస్ట్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు కొంతమందికి రేచీకటి అంటారు. ఆ రేచీకటనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, డాక్టర్ గారి దగ్గరికెళ్లి క్లినిక్‌లో కన్ఫర్మ్ జేసుకోవాలి. నిజంగా అది రేచీకటా? లేపోతే రాత్రిళ్ళు కొంచెం చూపు తగ్గిందా అని. రేచీకటనేది కొన్ని కండిషన్స్‌లో రెటినల్ కండిషన్స్‌లో చాలా ఎక్కువుంటుంది. ఎస్పెషల్లీ రెటినైటిస్ పిగ్మెంటోసా అంటారు. ఇది కొంచెం కామన్ ప్రాబ్లము. మీ కుటుంబంలో గూడా తిరుగుతూ ఉంటుంది ఈ వ్యాధి. అంటే వాళ్ళ అమ్మకో, నాన్నకో ఉంటే పిల్లలకొచ్చే ఛాన్స్ ఉంది. సో, ప్రతివారు ఎవరికైతే ఈ ప్రాబ్లమ్ ఉందో లేదా ఫ్యామిలీలో రన్ అవుతుందో, ఈ రెటినైటిస్ పిగ్మెంటోసా కోసం స్క్రీన్ జేసుకోవడం ఇంపార్టెంట్. అది మీరు హాస్పిటల్‌కెళ్ళి ప్రతి ఏడాది మీ కన్ను చెకప్ జేసుకున్నట్టు వాళ్ళకి నరం చెకప్ గూడా చేస్తారు. అంటే రెటినల్ చెకప్. అది చేసి మీ డాక్టర్ గారు చూసి చెప్పాలి ఉందో లేదో అని. ఉంటే దాని తర్వాత దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఉన్నాయి. కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి. కొన్ని ఎయిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ వాడుకుంటూ మనం వి కెన్ ప్రొసీడ్ అహెడ్ ఫర్ విజన్. కానీ ఫస్ట్ అది ఉందా? లేదా? అనేది కన్ఫర్మ్ జేసుకోవడం చాలా ముఖ్యం. కొంతమందికి చీకట్లో తక్కువ కనిపించినా గూడా అయ్యో! నాకు చీకటి ఉందే నాకు తెలీదు అంటారు. మీరు ఒకసారి వెళ్లి అది కన్ఫర్మ్ చేసుకొని దెన్ ట్రీట్మెంట్ అనేది మీరు స్టార్ట్ చేయాలి. మెల్లకన్ను ఉన్నప్పుడు ఏ ఏజ్‌లో డయాగ్నోస్ చేస్తే మనకి ఫుల్ ఆప్టిమమ్ రిజల్ట్స్ పొందొచ్చంటే జనరల్లీ పిల్లల నుంచి మనం స్టార్ట్ చేస్తే మూడో ఏట నుంచి కూడా మెల్లకన్ను ఉన్న వాళ్ళు ఉంటారు. సో, ఎంత చిన్న వయసులో మనం అది కరెక్షన్ చేసుకుంటే మనకి అంత బెనిఫిట్ పొందొచ్చు. ఆ కన్ను నార్మల్ పొజిషన్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. దాంతో పాటు చూపు గూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ మెల్ల ఎందుకు మొదలైందనేది తెలుసుకోవాలి. మెల్ల కన్ను ఎందుకు మొదలైందని తెలుసుకుంటే, దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే, ఆ మెల్ల కన్ననేది స్ట్రెయిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో 3, 4 రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. వన్ ఈజ్ ప్యాచింగ్ అంటారు. అంటే నార్మల్ కన్నుని కొద్ది గంటలు ఒక రోజులో మూసేస్తారు. సో దట్ ఎఫెక్టెడ్ కన్ను నుంచి ఆ పేషెంట్ చూడ్డానికి ప్రయత్నించడం. రెండోది కళ్ళజోడు. అంటే ఆ 2 కళ్ళ మధ్యలో ఒక కంట్లో హై పవర్ ఉన్నా గూడా ఆ కన్ను మెల్ల కన్నులో ఎళ్తుంది. సో, స్పెక్టకల్ కరెక్షన్ అంటే ఆ పర్సన్‌కి కళ్ళజోడు ఇచ్చినప్పుడు ఆ కన్ను స్ట్రెయిట్ అవుతుంది. బికాజ్ కరెక్ట్‌గా లైట్ రేస్ లోపలికెళ్ళి కన్ను స్ట్రెయిట్ అయ్యే ఛాన్స్ ఉంది. మూడోది కళ్ళజోడు ప్లస్ ప్యాచింగ్. అదేంటంటే కంటి పవర్ ఉన్నా గూడా ఫుల్‌గా ఆప్టిమమ్‌గా లేదా పర్ఫెక్ట్‌గా విజన్ రాదు. సో, అప్పుడు గూడా మనం ఆ పర్సన్‌కి ఒక కన్ను నార్మల్ కన్ను మూసేసి ఆ పక్క కన్నుతో చూడ్డానికి ప్రయత్నించమని చెప్పాలి. అది కొన్ని గంటలు ప్రతిరోజు చేయాలి. ఇప్పుడు నార్మల్ కన్నంటే కొంతమందికి 2 కళ్ళు వీక్ ఉంటాయి. వీకెస్ట్ కన్నుని ఓపెన్ జేసి అదర్ ఐ ముయ్యొచ్చు. కొంతమంది ఏంటంటే ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అంటే హాస్పిటల్‌కొచ్చి కొన్ని షీట్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా సాఫ్ట్‌వేర్ ఒస్తోంది. ఆ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ జేసుకొని లేదా హాస్పిటల్‌కొచ్చి ఈ ఎక్సర్‌సైజెస్ డాక్టర్ గారి ముందర చెయ్యాలి. నార్మల్ కన్నుని ప్యాచ్ జేసుకుంటూ. అలా కొద్ది కాలం చేసినప్పుడు ఆ మెల్లనేది తగ్గుతుంది. కొన్ని రోజుల తర్వాత సపోజ్ మెల్లగా తగ్గినా గూడా చిన్నగా అప్పుడప్పుడు నోటీస్ చేస్తారు కొంతమంది. దాన్ని ఒక 18, 19 ఇయర్స్ ఒచ్చాక సర్జరీ ద్వారా ఆ రెసిడ్యుయల్ మెల్లని లేదా మిగిలిన మెల్ల డిగ్రీస్‌ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు పూర్తిగా మెల్లకన్ను అనేది తగ్గే ఛాన్స్ ఉంది. బట్
థెరపీ అనేది ఎంత చిన్న వయసులో స్టార్ట్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ మనం పొందొచ్చు.